గుడ్ మార్నింగ్ అందరికీ. శ్రీకరాయిల్ జ్యువెలరీకి స్వాగతం. సో మరో అప్డేట్ తోటి మీ ముందున్నాను. సో కొంచెం గ్యాప్ అండి, కొంచెం ఊరికి వెళ్ళాల్సిన అవసరం పడింది. సో కాబట్టి 2-3 రోజులుగా ఏమీ అప్డేట్స్ ఇవ్వలేదు. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే, చాలామంది ఇది చైన్ సిస్టమా, ఇది ఎంఎల్ఎమ్మా అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ నుండి కొన్ని వీడియోస్ చూడండి ప్రతి ఒక్కరు. సో మీకు తెలుస్తుంది. అండ్ అలాగే ఈ సిస్టమ్ ఎంత సింపుల్ సిస్టమ్ అంటే చాలా చాలా ఈజీ. ఎందుకంటే కొన్ని నెట్వర్క్లలో పీవీబీవీ అనే ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ బీవీలు తగ్గినా పీవీలు తగ్గినా మనం కానీ ఈ మంత్లో కంప్లీట్ చేయలేకపోతే నెక్స్ట్ మంత్కి అవి ఫార్వర్డ్ కావు. ఈ మంత్వి మిగిలిపోయినవి ఏమన్నా ఉంటే క్యారీ ఫార్వర్డ్ అయ్యి మనకి నెక్స్ట్ మంత్కి చేసి ఉంటే మంచి ఇన్కమ్ తీసుకునేవాళ్ళం. కానీ ఇవి ఏమవుతాయి, ఆటోమేటిక్గా అప్లైన్కి వెళ్ళిపోతాయి. సో దీనివల్ల ఈ నెలలో మనకు 1000 పీవీ కావాలి అనుకుంటే మనం 999 చేసి 1 బీవీ చేయకపోతే కూడా లాస్ అయిపోతుంది, మొత్తం అప్లైన్కి వెళ్తాయి. కానీ అదే కరాయిల్లో ఉన్న మిరాకిల్ ఏంటంటే నెక్స్ట్ వీక్లీ పేమెంట్స్ కాబట్టి నెక్స్ట్ వీక్కి ఫార్వర్డ్ అవుతుంది. సో ఇక్కడ ఏబిసి 3 మెంబర్స్ని మనం డైరెక్ట్గా రెఫర్ చేయమని చెప్తున్నాం. ఈ రెఫరల్ సిస్టమ్ ద్వారా మనకి మంచి అమౌంట్ వస్తుంది అని చెప్తున్నాం. కౌంట్ చేసేటప్పుడు మాత్రం ఏదైతే హైలో ఉంటుందో నెంబరింగ్, ఆ నెంబరింగ్కి మిగతా 2 గ్రూపుల్లో నుండి టోటల్ కలిపి మీకు కమిషన్స్ అనేది అలాట్ అవుతాయి. అలాగే చేసిన పెయిర్లో కూడా ఇంకేమైనా మిగిలిపోతే నెక్స్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ సిస్టంలో ఎంత చాలా చాలా బాగా ఉంది అంటే మీకు వచ్చే అమౌంట్స్ కూడా క్లియర్గా కనపడుతూ ఉంటాయి. అండ్ క్లియర్ పిక్చర్ ఉంటుంది, క్రిస్టల్ క్లియర్గా ఉంటుందండి. ప్లాన్ని కానీ మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే అసలు వేరే ఆలోచన అనేది లేకుండా మనము ఈ ప్లాన్ని వర్కౌట్ చేస్తాము. అలాగే ఈ ప్లాన్లో 6 వీక్స్ కష్టపడగలిగితే ఎగ్జాక్ట్ కంపెనీ ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారం 40,000 కూడా తీసుకునే అవకాశం ఉంది. కానీ అంత స్పీడప్ మనం చేసినట్లు మన కింద వచ్చిన వాళ్ళు చెయ్యాలి అంటే మేబీ కొంత జరగచ్చు, మే నాట్. సో అలా అనుకున్నప్పుడు ఈ 6 మంత్స్ని కాస్త 6 వీక్స్ని 6 మంత్స్గా కన్వర్ట్ చేసుకొని మీరు ఒక్క 6 మంత్స్ వర్క్ చేసినట్లయితే మీకు మంచి ఇన్కమ్ ఇందులో ఉంటుందన్నమాట. శ్రీకరాయిల్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక డెసిషన్ తీసుకోండి. ఆ డెసిషన్ని ఏదో అల్లాటప్పగా కాకుండా ఒక 6 మంత్స్ దీనికి మీరు కట్టుబడి ఉండి వర్క్ చేయండి. అలాగే మిమ్మల్ని ఎవరైతే ఈ సిస్టమ్కి ఇన్వైట్ చేశారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్పినా మీరు గుడ్డిగా నమ్మి వర్క్ చేయండి. అంటే ఇదేదో ఒక ముక్కు పుడక కదా, దీన్ని మనం ఏదో చిన్నతనంగా భావించి చేయాల్సిన అవసరం లేదు. ముక్కు పుడకలు పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా అమ్ముతున్నారు, వెళ్ళి తెచ్చుకుంటున్నాం కదండి. ఇక్కడ మనం చెప్పడానికి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటి ఇలా చెప్పగానే రెఫరల్ సిస్టమ్కి చైన్ సిస్టమ్కి చాలా డిఫరెంట్ ఉందండి. మీకు ఈ సిస్టంలోకి ఎంటర్ అయిన తర్వాత అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ చైన్ సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ ఎంఎల్ఎం సిస్టమ్. అండ్ అలాగే ఎలాగ మనము దీన్ని ఈజీగా నేర్చుకోవాలి అని అనుకుంటే కొంత ఎడ్యుకేషన్, అంటే మరీ అస్సలకే చదువు, దీనికి ఒక క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. కానీ అట్లీస్ట్ కొంత నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం. చదువుకోకపోయినా కొంచెం ఆఫీస్కి వచ్చి ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోగలిగిన
కొంత నాకు తెలిసినంత వరకు ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోగలిగినా కానీ మీకు కొంత అవగాహన ఖచ్చితంగా వస్తుంది. అలాగే చాలామంది చేసేది ఏంటి అంటే వీళ్ళ పే అవుట్స్ పక్కన వాళ్ళకి చూపిస్తే వామ్మో అంటారేమోనని భయపడతారు. లేకపోతే తక్కువగా ఉన్న వాళ్ళు మరీ ఇంత తక్కువ అనుకుంటారేమోనని ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచించకండి. మీ పే అవుట్స్ ముఖ్యంగా జాయిన్ అయిన వాళ్ళకి చూపించండి. జాయిన్ కాని వాళ్ళకి కాదు. ఈ సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకొని ఈ సిస్టంలో వర్క్ చేసే వాళ్ళకి చూపించండి. అండ్ అలాగే ఇక్కడ నెగటివ్ థాట్ ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలామంది, మనం ఏది తలుచుకుంటే అది మన సబ్కాన్షియస్ మైండ్ మనకు దాన్నే పదే పదే చెప్తుందని. సో నెగటివ్స్ వదిలేసేయండి, పాజిటివ్గా ఆలోచించి దీన్ని పాజిటివ్ వేలో వెళ్ళండి. నెగటివ్ అనేది జస్ట్ చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ స్ప్రెడ్డింగ్ అనేది ఆపుకోండి. అసలు ముందుగా మీరు దీని గురించి తెలుసుకొని మాట్లాడండి. అలాగే చాలామంది ఏమనుకుంటారు, ఏంటి ఇది తెలుసుకోవడానికి నేను ఆఫీస్కి వెళ్ళాలా, ఆఫీస్ అవసరమా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా ఆఫీస్ అవసరమే. ఎవరైనా సరే ఈ ఛానల్ ద్వారా ఆఫీస్కి వచ్చి మాట్లాడినట్లయితే దయచేసి మీరు ఛానల్ త్రూ వచ్చానని చెప్పండి. అండ్ అలాగే ఇది క్యారీ ఫార్వర్డింగ్ సిస్టమ్ ఉంది అని నేను ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ క్యారీ ఫార్వర్డింగ్ సిస్టమ్ ద్వారా మీకు అన్లిమిటెడ్ లెవెల్స్ నుండి కూడా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఒక్కసారి దీన్ని కానీ మీరు ఓవర్కమ్ చేయగలిగితే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ మీదే. ఇక్కడ జూనియర్ తోటి మాట్లాడండి, సీనియర్ తోటి మాట్లాడండి. ఈ ఇద్దరితోటి ఎప్పుడైతే మీరు కమ్యూనికేట్లో ఉంటారో మీ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చక్కగా వెళ్తుంది అన్నమాట. అలాగే ఈ వీక్లో మీరు ఎంతమందిని మాట్లాడారు, మీ టీంలో ఎంతమంది ఇంకా బ్యాక్ స్టెప్లో ఉన్నారనే దాన్ని చూసుకోండి. అంటే చాలామంది ఏం చేస్తామంటే కొత్త కొత్త వ్యక్తుల్ని వెతికేసి మన కింద మనమే వేసేసి, మన టీంకి పుషప్ ఇవ్వడం ఎంత అవసరమో మన టీంకి మనం వేసిన వాళ్ళు పరిచయం ఉండడం కూడా అంతే అవసరం. లేకపోతే వాళ్ళు ఫాలో అప్ చేయరు. మనం కాదండి, మనం చేయాల్సింది మన ముగ్గురుని మాత్రం ఇందులో ఈ రెఫరల్లో సిస్టమ్కి తీసుకువచ్చి వాళ్ళను ఒక ముగ్గురిని ఈ రెఫరల్ సిస్టమ్ ద్వారా సంపాదించుకునే మార్గాన్ని ఇక్కడ ఫస్ట్ నుండి నేను చెప్తూనే వస్తున్నాను. సో రాజన్ సార్ కోరిక ప్రతి ఇంట్లో నిరుద్యోగులు ఉండకూడదు అనేది, ఏ ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉండకూడదు అనేది తన ఆశ. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడాలి అంటే ఫస్ట్ మనం చేసే పనిని ఇష్టపడితే కష్టం ఆటోమేటిక్గా ఇష్టంగా మారుతుంది. అంతేగాని ఎవరో చెప్పారని వాళ్ళకి ఏదో ఫేవర్ చేయడం కోసం ఒక ఐడియా వేసేయడం, కట్టేశాం కదా, కట్టమన్నారు కదా అన్నట్టుగా మాత్రం వర్క్ చేయకండి. దయచేసి ఎంతో కొంత కష్టపడాలి. ఆ కష్టాన్ని ఇష్టంతో చేస్తే 6 వారాలు అనుకున్నది 6 నెలలు మీరు ఖచ్చితంగా దీంట్లో ఒక విజన్ పెట్టుకొని వర్క్ చేయండి. మీ మిషన్ కంప్లీట్ అవుతుంది. మీ విజన్కి తగ్గ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. సో మీ విజన్, మీ మిషన్ ఏంటి అనేది మీకే తెలియాలి. ఎవరైతే ఒక పట్టుదలతో ఉండలేమో ఈ వర్క్ అనేది కంప్లీట్ అస్సలు చేయలేము. ఆల్ ది బెస్ట్ మరోసారి ప్రతి ఒక్కరికి. సిస్టమ్ని ఫాలో అవ్వండి.